హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రొయ్యల స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ రొయ్యల పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి బాస్మతి రైస్ అయితే 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి నేను. అంటే ఒక అర కేజీ వరకు తీసుకుంటున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకొని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ తోటి క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాస్మతి రైస్‌తో చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇప్పుడు ఇంకో బౌల్‌లోకి మనం రొయ్యలైతే తీసుకున్నాం. ఇది కూడా ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి రొయ్యలు. క్లీన్ చేసి పెట్టుకున్నాను. చిన్న రొయ్యలే తీసుకున్నాను నేను. దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి నేను. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. ఇందులో కారం కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే చూసుకొని వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 2 స్పూన్స్ వరకు బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. ఒక హాఫ్ కప్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అలా మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను నేను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఆయిలు అండ్ గీ 2 వేసుకోవాలండి. నెయ్యి, ఆయిలు 2 వేసుకొని బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా! హోల్ గరం మసాలా అవన్నీ కూడా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలండి. ఈ ఆయిల్‌లోని బాగా మగ్గించుకోవాలి. ఈ రొయ్యలన్నీ కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు మనం దీన్ని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి ఒక టమాటా కూడా వేస్తున్నాను నేను. టేస్ట్ అయితే బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే పెరుగు కూడా వేసుకోవచ్చు దీంట్లోకి. పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. దీంట్లోకి వేరే ఏ కర్రీ కూడా అవసరం లేదు. ఒట్టిగానే తినేయొచ్చు. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. దీంట్లోకి నేనైతే మిల్ మేకర్ కూడా వేశానండి. కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. అది మీ ఇష్టం. నేనైతే కొంచెం మిల్ మేకర్ కూడా వేశాను. అంటే మా పిల్లలకి ఇష్టమని చెప్పి వేశాను. టేస్ట్ ఇలా కూడా బానే ఉంటుంది. ఇవి ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇలా వాటర్ పైకొచ్చాయి కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా! అవి వాటర్ అంతా తీసేసి ఈ రైస్ అయితే దీంట్లోకి వేసేసుకోవాలండి మొత్తం. నేను 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. దానికి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి ముద్దగా అయిపోతుంది. పలుకుగా రావాలంటే 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను బియ్యంలో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ చూసుకొని వేసుకున్నాను. మీకు కరెక్ట్‌గా చెప్పాలంటే 2 గ్లాసులు బాస్మతి రైస్‌కి 3 గ్లాసులు వాటరే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నానండి నేను. ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసాము. పైనుంచి కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు
ఉడికించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. తర్వాత ఉడికిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా పలుకుగా ఉండాలి. కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పి నేను ఇంకో 5 మినిట్స్ పాటు ఉంచానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కరెక్ట్‌గా కుక్ అయింది. చూసారు కదా! బిర్యానీ ఎంత వచ్చిందో. పలుకుగా వచ్చింది. ఎక్కడ విరగకుండా. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. దీన్నైతే పెరుగు చట్నీతో తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. దీంట్లోకి వేరే కర్రీ ఏం అవసరం లేదు. ఈ సండే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.